हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल इट इज जर्नी मैं हूं नरी। యూనియన్ బడ్జెట్ ఫిబ్రవరి 1 మన ఇండియన్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్ ని డిసైడ్ చేసింది. మొత్తం బడ్జెట్ ని ఎంత డిసైడ్ చేసింది, ఏ సెక్టార్ కి ఎంత డివైడ్ చేసినారు, ఆ డివైడ్ చేసిన మనీ మన కామన్ పీపుల్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఈ విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి? మన ఇండియన్ గవర్నమెంట్ 1 ఇయర్ లో ఎంత మనీని ఎర్న్ చేస్తుంది, ఎంత మనీని స్పెండ్ చేస్తుంది, ఏ సెక్టార్లకి ఎంత మనీ డివైడ్ చేస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని అఫీషియల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే డాక్యుమెంట్ నే మనం యూనియన్ బడ్జెట్ అంటాం. ఈ యూనియన్ బడ్జెట్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ యూనియన్ బడ్జెట్ నాట్ ఓన్లీ నెంబర్, ఇది మన జాబ్స్, ఫ్యూచర్, ఇండియా అని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ యూనియన్ బడ్జెట్ ఓన్లీ పొలిటీషియన్ కి మాత్రమే సంబంధించింది కాదు, ఫర్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ కి సంబంధించింది. అందుకనే ప్రతి ఇండియన్ సిటిజన్ హ్యావ్ టు నో అబౌట్ ద ఇండియన్ యూనియన్ బడ్జెట్. ఇంతకీ ఈ యూనియన్ బడ్జెట్ ని ఎవరు ప్రెజెంట్ చేస్తారంటే, యూనియన్ బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రెజెంట్ చేస్తారు, అది కూడా ఫైనాన్స్ మినిస్టర్ ప్రెజెంట్ చేస్తారు. ప్రస్తుతం మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, ఆమె ఈ ఇండియన్ యూనియన్ బడ్జెట్ ని ఈ రోజు డిస్క్రైబ్ చేస్తుంది, అంటే ఫిబ్రవరి 1. తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే, టోటల్ బడ్జెట్ సైజ్ ఎంత అంటే మొత్తం ఎంత అమౌంట్ ని అలొకేట్ చేస్తున్నారు. బడ్జెట్ ఎంత అంటే 49.6 లక్షల కోట్లు అప్రాక్సిమేట్లీ. ఈ టోటల్ అమౌంట్ ని 2026 మొత్తానికి సరిపోయేటట్టుగా డివైడ్ చేసి నీట్ గా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫోర్త్ థింగ్ ఏంటంటే కదా, సెక్టార్ వైజ్ అలాట్మెంట్. ఏ సెక్టార్ కి ఎంత అమౌంట్ ని అలొకేట్ చేసినారు, ఏమేం సెక్టార్లు ఉంటాయంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎకానమీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, డిఫెన్స్, ఐటీ అండ్ టెక్నాలజీ, అండ్ ఫైనల్ గా మ్యానుఫ్యాక్చరింగ్. అన్ని సెక్టార్లకి 49.6 లక్షల కోట్లని డివైడ్ చేస్తారు. ఇంకా సెక్టార్ వైజ్ అలొకేషన్ అండ్ ఇంపాక్ట్ విషయానికి వస్తే, బిగ్గెస్ట్ ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ అప్రాక్సిమేట్లీ 12.2 crores ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అలొకేట్ చేసింది. లైక్ రోడ్స్, హైవేస్, రైల్వే స్టేషన్స్, మెట్రోస్, ఎయిర్పోర్ట్స్, వీటి కోసం 12.2 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారు. ఇలా చేసినందుకు మేబీ మన మీద ఇంపాక్ట్ ఎలా ఉంటది, లైక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో జాబ్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఫాస్ట్ అండ్ ఈజీ వేలో అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి. అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎకానమీ మీద అప్రాక్సిమేట్లీ 1.63 lakh crores లైక్ ఫార్మర్స్ టెక్నాలజీ కోసం అండ్ ఇరిగేషన్ లాంటి వాటి మీద కూడా ఫోకస్ చేస్తారు. సో దీని వల్ల మనకి ఏం ఇంపాక్ట్ అవుతుంది, మేబీ ఫార్మర్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది, రూరల్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, లైక్ ఫార్మర్ ఇండస్ట్రీస్ ఇట్లా, అండ్ హై వాల్యూ క్రాప్స్ కోసం, అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫుడ్ సెక్టర్ స్ట్రాంగ్ అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ మీద 1,39,285 crores ని అలొకేట్ చేసినారు. స్కూలింగ్ ఎడ్యుకేషన్ కి, హైయర్ ఎడ్యుకేషన్ కి సపరేట్ గా ఓన్లీ ఫర్ ద స్కూలింగ్ ఎడ్యుకేషన్ కి 83,561 crores ని అలొకేట్ చేసినారు. ఇంకా బ్యాలెన్స్ మిగిలిన 55,700 crores ని ఈ హైయర్ ఎడ్యుకేషన్ కి అలొకేట్ చేసినారు. దీనికి మన మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుందంటే, మంచి యూనివర్సిటీస్ అండ్ క్యాంపసెస్ బిల్డ్ అవుతాయి. మేబీ ఇక్కడ నుంచి స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మన యూత్ అందరికి మంచి జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ మీద మంచిగా చదువుకుంటే ఎదుగుతారు కదా. అండ్ ఫోర్త్ మోస్ట్ థింగ్ ఈజ్ హెల్త్ కేర్. మేబీ హాస్టల్స్ ఇంప్రూవ్ అవుతాయి మంచిగా. హెల్త్ కేర్ కి అప్రాక్సిమేట్లీ 1 lakh plus crores ని అలొకేట్ చేశారు. లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడిసిన్స్, హెల్త్ కేర్స్, లైక్ పబ్లిక్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా గవర్నమెంట్ కి. మేబీ దీని వల్ల ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయంటే, బెటర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అఫోర్డబుల్ కేర్ ఉంటది, డిసీజ్ వల్ల ప్రివెన్షన్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ మోస్ట్ థింగ్ ఈస్ డిఫెన్స్. అప్రాక్సిమేట్లీ మనకు తెలిసిన విధంగానే డిఫెన్స్ కి హైయర్ అలొకేషన్ ఉంటది. వెపన్స్ మోడర్నైజేషన్, ఆర్మ్డ్ ఫోర్స్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ మీద స్పెండ్ చేస్తారు. దీని మీద మనకి ఇంపాక్ట్, నేషనల్ సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ అవుతుంది, డిఫెన్స్ ఇండస్ట్రీ మంచిగా గ్రో అవుతుంది, అండ్ స్కిల్డ్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. అండ్ ఐటీ అండ్ టెక్నాలజీ సెక్టర్. ఐటీ సెక్టర్ కి సింపుల్ గా ట్యాక్స్ రూల్ ఇంట్రడ్యూస్ చేశారు. సింగిల్ రేట్ లైక్ 55.5%. ఎక్స్పోర్టెడ్ ఓరియంటెడ్ కంపెనీస్ ది బిగ్ రిలీవ్ అని చెప్పొచ్చు. దీని వల్ల మనకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, న్యూ జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఐటీ ద్వారా. అండ్ లాస్ట్ మోస్ట్ థింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్. మ్యానుఫ్యాక్చరింగ్ లో 7 కీ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్, బయోఫార్మా, టెక్స్టైల్స్ అండ్ కెమికల్, క్యాపిటల్ గూడ్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్. వీటి వల్ల మనకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటే, ఇంపోర్ట్స్ తగ్గుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ ఉంటది, మేక్ ఇన్ ఇండియా స్ట్రాంగ్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క సెక్టార్ వైజ్ ఒక్కొక్క అమౌంట్ ని అలొకేట్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. వీటి వల్ల మనకి ఇలా ఇంపాక్ట్ అవుతుంది. దీని వల్ల కామన్ పీపుల్ అంటే మనం ఎలా ఇంపాక్ట్ అవుతాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మోర్ జాబ్స్ వస్తాయి, ఫార్మర్స్ కి బెటర్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి,
స్టూడెంట్స్ కి న్యూ కాలేజెస్ అండ్ న్యూ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా బిజినెస్ ఎక్స్పెక్ట్స్ అంటే కంపెనీస్ చాలా మంచిగా గ్రో అవుతాయి. ఈ యూనియన్ బడ్జెట్ మన కామన్ పీపుల్ మీద మంచి మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే యూజ్ చేసుకునే వాళ్ళకి యూజ్ చేసుకునేదంతా. బట్ ఏమంటే కామ్ గా ఉండకుండా దాని మీద వర్క్ చేయాలా. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ప్రీవియస్ కన్నా లివింగ్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఫైనల్ గా చెప్పాలంటే యూనియన్ ప్రాపర్టీ అంటే మన ప్రాపర్టీ. లైక్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఆల్ దీస్ బెనిఫిట్స్ ఆర్ ఓన్లీ ఫర్ అస్. ఇండియన్ సిటిజన్స్ కోసం మాత్రమే ఈ బడ్జెట్ ఇలా డివైడ్ చేశారు. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అండ్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచిగా చెప్పాలంటే సజెస్ట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే గనా కమెంట్ సెక్షన్ లో అడగండి. ఇది అర్థం కాలేదని నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్ గా బెటర్ వర్షన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.